ఇది మోటివేషన్ కాదు, అంతేకాకుండా ఇది ఒక కథ కూడా కాదు. అతి తక్కువ కాలంలోనే ఒక ఉన్నత శిఖరాలకి ఎదగాలన్న ఉద్దేశంతో చింతాడ భాగ్యలక్ష్మి గారు జస్ట్ కొన్ని నెలల వ్యవధిలోనే జీరో నుంచి హీరో వరకు ఆమె ఎదగలిగారనమాట. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, చాలామంది గ్రూప్ 2 అనేసరికి 4-5 సంవత్సరాలు 6-7 సంవత్సరాలు అని చెప్పేసి ఒక అపోహ ఉంటుంది. అలా కాకుండా జస్ట్ వితిన్ 1 year లోపు, అంటే జస్ట్ 0 to 9 months లోపే విజయం సాధించారు. అది ఫస్ట్ అటెంప్ట్లోనే. కొట్టిన పోస్ట్ ఏంటనేసరికి డిప్యూటీ తహసీల్దార్స్ అనమాట. అంటే గ్రేడ్ 1లో ఉంటుంది. గ్రేడ్ 1 అంటే ఇన్ సెన్స్ ఆఫ్ ఏంటంటే గ్రూప్ 2లో ఫస్ట్ ప్రయారిటీ ఏదంటే డిప్యూటీ తహసీల్దార్ ఉంటుందన్నమాట. రైట్. ఆ విజయం సాధించినటువంటి చింతాడ భాగ్యలక్ష్మి గారితో మనం ఇప్పుడు కొంచెం మాట్లాడదాం. నమస్తే అమ్మా. సార్, ఈ విజయానికి ప్రధాన కారణం ఏంటి అంటే, మొట్టమొదట మీలో ఒక కోరిక అనేది విపరీతంగా ఉండాలి, ఎలాగైనా విజయం సాధించాలని. ఆ కోరిక అన్నది మీకు ఎందుకు కలిగింది, ఎలా కలిగింది? అది మా ఫాదర్ వల్ల నాకు ఆ కోరిక కలిగింది సార్. నాకు ఇంటర్ అయ్యాక నాకు మెడికల్ ఫీల్డ్ అంటే ఇష్టం సార్. ఎంసెట్ రాశాక ఇంకా బీ ఫార్మసీ వచ్చింది, డి ఫార్మసీ వచ్చింది. ఇంకా డి ఫార్మసీ చేద్దాం అనుకున్నా. 5th ర్యాంక్ నాది డి ఫార్మసీలో. ఇంకేంటంటే కౌన్సిలింగ్ డేట్ మిస్ అయ్యాను సార్. అంత అవేర్నెస్ లేక, మాది ఒక నార్మల్ విలేజ్ అవ్వడం వల్ల నా కౌన్సిలింగ్ డేట్ ఇచ్చారు పేపర్లో, బట్ నాకు తెలియలేదు పేపర్లు ఏం లేక. సో ఆ డేట్ మిస్ అయ్యాక నెక్స్ట్ రోజు నాకు తెలిసింది కౌన్సిలింగ్ అనేసి. ఇంకా వెళ్ళేటప్పటికి గవర్నమెంట్ సీట్ అయిపోయిందమ్మా, నువ్వు కౌన్సిలింగ్ డేట్ మిస్ అయ్యావని చెప్పారు. ప్రైవేట్ సీట్ ఉంది అని చెప్పారు. 10,000 వెంటనే పే చేయాలి అని చెప్పారు. ఆ టైంకి 10,000 ఎలానో పే చేసేయగలం. కానీ అదే టైంలో మా డాడీకి ఫెరాలిసిస్ వచ్చి హాస్పిటల్ బెడ్లో ఉన్నారు సార్. కంప్లీట్గా ఇంకా ఆయన బయాలజికల్ నీడ్స్ కూడా తీర్చుకోలేని సిచ్యువేషన్. ఆయన బెడ్ మీద ఉండడం. అదే టైంలో మా అన్నయ్య కూడా ఇంకా సెటిల్ అవ్వలేదు. డైట్ కంప్లీట్ చేసి డిఎస్సి ప్రిపరేషన్లో ఉన్నారు. అక్కకి మ్యారేజ్ చేస్తున్నాం. ఇవన్నీ సిచ్యువేషన్లో ఇంకా నాకు ప్రైవేట్గా చేయడం అంటే చాలా బర్డెన్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఇంకా మా మదర్కి కాల్ చేసి ఇలా చెప్పా, ఇలా చేయాలి అనుకుంటున్నానంటే ఇంట్లో సిచ్యువేషన్ నీకు తెలుసు కదమ్మా మన ప్రాబ్లమ్స్. సో అన్నయ్యకి నీకు ఇద్దరిలో ఎవరినో ఒక్కరిని చదివించగలను, ఇద్దరిని చదివించలేను అని చెప్పారు. అప్పుడు ఇంకేమనుకున్నానంటే మా బ్రదర్ చదివితే ఆ బ్రదర్ కొంచెం త్వరగా అచీవ్ అయితే నన్ను చదివిస్తారు అనేసి ఇంకా నేను స్టడీ కంప్లీట్గా ఆఫ్ చేశాను సార్. ఇంటర్ అయ్యాక నాకు 6 years గ్యాప్, ఇంకేం నేను చదవలేదు. కానీ ఈలోపు ఏంటంటే నేను మా పేరెంట్స్కి బర్త్డేని అవ్వకూడదు అనుకున్నా. ఆ ఏజ్లో కూడా ఏంటంటే ఇంకా నా వల్ల వాళ్ళు ఇబ్బంది పడకూడదు, నా ఫైనాన్షియల్ ఇండివిజువల్గా కనీసం నా అవసరాలు కానీ ఎంతో కొంత సంపాదించుకోవాలి అని ఒక థాట్తో నేను బెంగళూరు వర్క్ చేసుకోవడానికి వెళ్ళిపోయాను. ఇంకా అక్కడికి వెళ్ళాక అక్కడ వర్క్ చేస్తున్నాను, కానీ నాలో ఒక బాధ అనిపించేది. ఆ బెస్ట్ స్టూడెంట్ని కదా, బాగా చదివేదాన్ని, నా లైఫ్ ఎందుకు ఇలా టర్న్ అయింది అని ఆ బాధ ఎప్పుడు ఉండేది. ఎవరైనా కాలేజ్ వాళ్ళు వెళ్తుంటే వాళ్ళని చూస్తుంటే బాధ అనిపించేది, నేను ఇంకా చదవలేనేమో అనిపించేది. కానీ ఇంకా ఎంతేనేమో నా లైఫ్ అనేసి ఇంకా నేను ఉండిపోయాను, కాంప్రమైజ్ అయిపోయాను సార్. ఇంకా ఈలోపు ఏం చేశానంటే డిస్టెన్స్లో డిగ్రీ కట్టాను. ఈ 6 yearsలో డిగ్రీ అయితే డిస్టెన్స్లో కట్టాను. అప్పుడప్పుడు ఎగ్జామ్ అయ్యే టైంకి వచ్చి ఎగ్జామ్ అటెండ్ చేసి ఇంకా వర్క్ చేయడానికి వెళ్ళిపోయేదాన్ని. ఇలా డిగ్రీ కంప్లీట్ అయ్యాక ఇంకా 2019లో మనకి సచివాలయం పోస్టులు పడింది కదా సార్. అప్పుడు మా బ్రదర్ ఏమన్నారంటే, సచివాలయం నోటిఫికేషన్ వచ్చింది, నువ్వు ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ చేసావు కదా, నువ్వు ఎలిజిబుల్ అవుతావు, ఒకసారి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేయి అనేసి అన్నారు. ఇంకా సరే అన్నయ్య ట్రై చేస్తాను అనేసి అన్నాను. ఇంకేమైందంటే 1 week ఉంది ఎగ్జామ్కి, 1 week ఉందంటే నేను కంపెనీ నుంచి వచ్చాను ఎగ్జామ్ ఉందని. మా బ్రదర్ ఒక బుక్ తెచ్చిచ్చారు, కాంపిటేటివ్ బుక్. ఆ బుక్ ఏంటనేది కూడా నాకు క్లారిటీగా తెలుసు సార్. ఈ బుక్ చదువు, ఎగ్జామ్ అటెండ్ చేయి అని చెప్పారు. బుక్ చదివాను, క్లారిటీ నా సబ్జెక్ట్ కూడా తెలియదు. ఇంకా ఎగ్జామ్కి అటెండ్ అయ్యాను. నాకు మహిళా పోలీస్ పోస్ట్ వచ్చింది సార్. అయితే ఇంకా మొత్తం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యాక ఒక అమ్మాయికి నాకు సేమ్ మార్క్స్ సేమ్ పాయింట్ వచ్చింది. అవ్వడం వల్ల ఏజ్ లిమిట్ చూశారు. తను నాకన్నా 2 years పెద్ద అవ్వడం వల్ల ఆ పోస్ట్ తనకి ఇచ్చేసారు. ఇంకా అప్పుడు ఆ పోస్ట్ మిస్ అయ్యాను, బాధ అనిపించింది. నేను అప్పుడు నాలో ఒక కసి వచ్చింది, నేను 1 week చదివేటప్పటికే వెరిఫికేషన్ వరకు వచ్చాను కదా, నేను గట్టిగా చదివితే ఎందుకు నేను సాధించలేను ఏదైనా జాబ్ అనిపించింది. కానీ అప్పుడు ఇంకా ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటే ఇంకా అదే టైంలో మా డాడీ గారు కూడా చనిపోయారు. అంతవరకు బెడ్లోనే ఉండేవారు. ఆ టైంలో మా డాడీ కూడా చనిపోయారు. నాన్నగారు చనిపోయే ముందు ఒక 2 days అంటే ఇంకా అతను బతుకున్నారు. 2 days ముందు ఒక పర్సన్తో మాట్లాడడం నేను విన్నాను, మా ఊర్లో ఒక పర్సన్తో. నా పిల్లల్లో ఒక్కరినైనా నేను గవర్నమెంట్ జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్ పొందితే చూడాలనేది నా కోరిక, బట్ ఆ గోల్డ్ రీచ్ అవ్వలేదు అనేసి బాధపడ్డా నేను విన్నాను. ఓ మా నాన్నగారికి ఇటువంటి కోరిక ఉందా,
సో నేను ఎలాగైనా చదవాలి అనుకున్నాను. ఈలోపు ఆయన కూడా చనిపోయారు. ఇంకా అప్పుడు నాలో ఇంకా కొంచెం కసి వచ్చింది. ఎలా అయినా నాన్నగారు చనిపోయారు, కానీ ఆయన ఆత్మ శాంతించాలంటే నేను జాబ్ చేయాలి, కొట్టాలి అనిపించింది. కానీ ఇంకా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అందువల్ల ఇంకా గుంటూరులో వర్క్ చేయడానికని వెళ్ళిపోయాను. ఇంకా ఆ టైంలో కూడా బర్డెన్ అవ్వకూడదు అనేసి అక్కడ గుంటూరులో చైతన్య కాలేజీలో అక్కడ వర్క్ చేసేదాన్ని సార్. అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ జేఎల్గా పనిచేసి ఒక మేడం నాకు పరిచయం అయ్యారు, కల్పన అనే మేడం. అక్కడ మీరు ఏ సబ్జెక్ట్ చెప్పేవారు? అక్కడ సబ్జెక్ట్ చెప్పలేదు సార్, జస్ట్ ఏంటంటే రిసెప్షన్లో పని చేయడం. తర్వాత నాకు ఇంటర్లో బైపీసీ కనుక కొంచెం టచ్ ఉండడం వల్ల ఇంటర్మీడియట్ పిల్లలు ఉండేవాళ్ళు కదా, వాళ్ళకి ఏదైనా కొంచెం డౌట్లు అయితే చెప్పేదాన్ని. ఓకే. అలా అక్కడ టీచ్ చేస్తున్నప్పుడు ఆ మేడంతో పరిచయం ఏర్పడింది. ఆవిడ ఏం చేశారంటే ఆవిడకి జాబ్కి రిజైన్ చేసి ఇలా నేను గ్రూప్ 2 కోచింగ్ తీసుకోవడానికి హైదరాబాద్ వెళ్తున్నాను మేడం అని నాతో చెప్పారు. నాకు గ్రూప్ 2 అంటే ఏం తెలియదు, జనరల్ అవేర్నెస్ ఏం లేదు. గ్రూప్ 2 అంటే ఏమనేసి అడిగాను. అడిగితే అక్కడ ఉన్న జాబ్స్ ఏంటనేది క్లారిటీ నాకు చెప్పలేదు. కానీ మనం గ్రూప్ 2 లెవెల్లో కోచింగ్ తీసుకొని చదివితే ఏదైనా గవర్నమెంట్ పోస్ట్ ఖచ్చితంగా కొట్టొచ్చు అని చెప్పారు. చెప్పేసి నేను ఇంకా వీళ్ళ హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను మేడం, వీలైతే మీరు ఒకసారి మీరు కూడా కోచింగ్ తీసుకోండి అని చెప్పారు. ఆవిడ వెళ్ళిపోయిన నెక్స్ట్ రోజే నాకు ఆ నైట్ మొత్తం ఆలోచించాను, నేను ఎందుకు ప్రయత్నించకూడదు, నేను ప్రయత్నించి ఓడిపోయినా పర్వాలేదు, కానీ ప్రయత్నం చేయకంటే ఓడిపోకూడదు. ఒక్కసారి నేను గట్టి అటెంప్ట్ ఇస్తాను, ఏదైనా సక్సెస్ అయితే ఓకే, ఫెయిల్ అయినా నేను తీసుకోగలను అని నాకు నేను డిసైడ్ అయ్యా. ఇంటికి కాల్ చేశాను సార్ అమ్మకి, ఇలా అమ్మ నేను కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నాను అంటే భయపడింది. కాంపిటీషన్ ఇవన్నీ తెలియదు కదా. సో అన్నయ్య కూడా భయపడ్డారు. అప్పటికి అన్నయ్య కూడా సెటిల్ అవ్వలేదు. అన్నయ్య కూడా డీజెస్ 1-2 మార్క్స్లో మిస్ అయ్యి ఆయన కూడా ఖాళీగా ఉన్నారు. అప్పుడున్న ఆర్థిక పరిస్థితులు బట్టి ఇంకా అన్నయ్య ఏమన్నారంటే, కాంపిటీషన్ అంటే నీకు తెలియదు చెల్లి, చాలా కాంపిటీషన్ ఇలా ఉంటుంది, నువ్వు ఇప్పుడు కోచింగ్ తీసుకుంటే మళ్ళీ జాబ్ ఒకళ్ళు రాకపోతే చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది, ఆలోచించుకో అన్నారు. అప్పుడు వాళ్ళకి ఒకటే మాట ఇచ్చారు, నేను హార్డ్ వర్క్ చేస్తా, 100% హార్డ్ వర్క్ చేస్తా, సక్సెస్ అయితే ఓకే, ఒకవేళ ఫెయిల్ అయినా మీకు నేను బర్డెన్ అవ్వను, నాకు పెట్టిన అమౌంట్ నేనే మళ్ళీ ఎక్కడో వర్క్ చేసి తీర్చుకుంటాను, కానీ మీకు బర్డెన్ అవ్వను, నాకు కొంచెం నమ్మేసి అప్పు చేసి నా కోచింగ్ ఇప్పించండి అని చెప్పారు. సో పేరెంట్స్ ఒప్పుకున్నారు. 0 నాలెడ్జ్, ఏం తెలియదు, మినిమం నాలెడ్జ్ లేదు. గ్రూప్ 2 అంటే ఏంటి, వాట్ ఈజ్ వాట్, అసలు ఏం పోస్టులు ఉంటాయి ఏం నాకు తెలియదు. నేను వెళ్ళేటప్పటికి 1 మంత్ అయిపోయి ఉన్నది, ఆల్రెడీ క్లాసెస్ కూడా అయిపోయి ఉన్నది. చూసి చాలా భయపడేదాన్ని, రాత్రులప్పుడు అసలు నిద్రపోయేదాన్ని కాదు. ఎందుకంటే కంపారిజన్ ఎక్కువైపోయింది. మ్యాక్సిమం ఎక్కువ బీటెక్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారు సార్. బీటెక్ బ్యాక్గ్రౌండ్లో ఆల్రెడీ జాబ్ ఉన్న వాళ్ళు, సచివాలయం ఎంప్లాయర్స్, ఇంకా వేరే వేరే జాబ్ ఉన్న వాళ్ళు కూడా గ్రూప్ 2 జాబ్ కావాలి అనేసి అక్కడ కోచింగ్ తీసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళని చూస్తే చాలా భయపడేదాన్ని. సార్ క్లాస్ చెప్పేటప్పుడు ఏంటంటే కోచింగ్లు అడుగుతుంటారు కదా మధ్య మధ్యలో, చాలామంది ఆన్సర్స్ చెప్పేవాళ్ళు. నేను ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పలేకపోయేదాన్ని ఏం తెలియక. వాళ్ళని చూసి భయపడేదాన్ని. మళ్ళీ మోక్ టెస్ట్లు పెట్టేవాళ్ళు కదా సార్, కోచింగ్లో పెడుతుంటారు అప్పుడప్పుడు. చాలామందికి ఫస్ట్ సెకండ్లో అలా వస్తుంటే నాకు ఎప్పుడు ఏం వచ్చేది కాదు. అయితే కొన్నిసార్లు నేను అనవసరంగా రిస్క్ చేసి వచ్చానా, మా పేరెంట్స్ని ఇబ్బంది పెడుతున్నానా, నేను ప్రూఫ్ చేసుకోగలనా లేదా అనేసి నాలో నేనే ఎక్కువ డిమోటివేట్ అయ్యేదాన్ని, ఎక్కువ కంపేర్ చేసేదాన్ని పక్క వాళ్ళతో. ఇంకా ఒకరోజు ఏమైందంటే ఇలానే ఏడ్చేదాన్ని, చాలా నైట్ అప్పుడు చాలా సఫర్ అయ్యేదాన్ని. ఒకరోజు పాలిటీ ప్రభాకర్ రెడ్డి సార్, మీకు ఐడెంటిటీ ఉంటుందేమో, సార్ క్లాస్ చెప్తూనే మధ్యలో ఒక మాట అన్నారు, మీరు ఏ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చారనేది ఇంపార్టెంట్ కాదు, మీరు 0 నాలెడ్జ్తో వచ్చినా మీలో సిస్టెన్స్ డిసిప్లిన్ అవి ఉంటే ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్ అచీవ్ అవ్వగలరు అని చెప్పారు. నాకు ఆ మాటలనే బాగా నేను ఆ నైట్ మొత్తం ఆలోచించాను, నేను ఎందుకు ఇంతలా భయపడుతున్నాను, హార్డ్ వర్క్ చేస్తాను, సక్సెస్ అనేది తర్వాత, బట్ నేను హార్డ్ వర్క్ చేస్తాను, నన్ను నేను నమ్ముతాను, కంపేర్ చేయడం మానేవాలి అనేసి ఇంకా డిసైడ్ అయ్యి నేను ఆ రోజు నుంచి ఒక డిసిప్లిన్ లైఫ్ని ఏర్పాటు చేసుకున్నాను. మార్నింగ్ 5 o'clock లేవడము, మ్యాక్సిమం 4:30కి లేచేదాన్ని, లేచి కంప్లీట్గా వాకింగ్ యోగా అవి చేసేదాన్ని సార్. ఎందుకంటే అది ఒక పాజిటివ్ వైబ్ నాకు. ఎగ్జాక్ట్లీ. ఈ విషయం ఏంటంటే, అంటే ఇప్పుడు మీకు చెప్తున్నాను, మధ్యలో అడ్డొచ్చాను, పర్లేదు సార్. మీకు కావాల్సింది ఏంటంటే బ్రెయిన్కి సఫిషియెంట్ ఆక్సిజన్ లెవెల్స్ వెళ్ళాలంటే యోగా, వాకింగ్ లేదా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఇప్పుడున్న పిల్లలు ఏం చేస్తున్నారు అనేసరికి మార్నింగ్ లేచి పుస్తకాలు పట్టుకుంటున్నారు తప్ప, మీరు అనుసరించిన విధానంలో నెంబర్ 1 మీకు ఈ డీటీ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే అదే మెయిన్ అని నేను చెప్పగలను. నేను ఎగ్జాక్ట్లీ నమ్ముతాను సార్. నా థింకింగ్ ఆఫ్ ఏ మారడానికి మొత్తం రీజన్ నేను అదే నమ్ముతాను. ఇప్పటికీ కూడా నేను చేసుకుంటూనే ఉంటాను. ఇంకా కంప్లీట్గా ఒక డిసిప్లిన్ లైన్ ఏర్పాటు చేసుకున్నాను. నేను ఈ టైంకి లేవాలి, ఖచ్చితంగా ఎంత టైర్డ్ అనిపించినా నేను వాకింగ్కి వెళ్తాను, యోగా మెడిటేషన్ చేసేదాన్ని. దానివల్ల ఏంటంటే నాకు ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అయింది, నేను చేయగలను, నేను సాధించగలను అని ఒక పాజిటివ్ వైబ్ రావడం వల్ల ఇంకా ఆ టైంకి వెళ్ళేదాన్ని సార్. ఇంకా కరెక్ట్ క్లాస్కి అటెండ్ అయ్యేదాన్ని, ఏ రోజు మిస్ అయ్యేదాన్ని కాదు. క్లాస్లో ఎక్కువ ఫోకస్ వినడానికి పెట్టేదాన్ని, ఎందుకంటే నాకు ఏం రాదు, వాళ్ళు చెప్పింది వినాలి, ముందు నేను సబ్జెక్ట్ నేర్చుకోవాలి అనేసి ఏం చెప్తున్నారని వినేదాన్ని.
ఏమైనా డౌట్స్ వస్తే సార్ వాళ్ళకి తర్వాత అంటే అందరి ముందు అడగడానికి నాకు ఫియర్ సార్, కొంచెం షై ఫీలింగ్, నాకు స్టేజ్ ఫియర్ ఎక్కువ. దానివల్ల ఏంటంటే అందరి ముందు అడగలేక సార్ క్లాస్ చెప్పిన తర్వాత రూమ్లో ఉంటారు కదా, అప్పుడు వెళ్ళి పర్సనల్గా సార్ డౌట్స్ ఏమైనా ఉంటే ఇలా అడిగేదాన్ని నోట్లో రాసుకొని. నా పక్క ఉన్న వాళ్ళు కూడా అడిగేదాన్ని. అంటే నాకు అనిపించేది ఈ అమ్మాయికి ఇది కూడా రాదా అని, ఎక్కడ వాళ్ళు ఇదిగా చూస్తారేమో అని అనిపించినా పర్వాలేదు, నేను సబ్జెక్ట్ నేర్చుకుంటాను, నన్ను సైగా తక్కువగా చూసినా పర్లేదు నేర్చుకోవాలి అని ఒక తాపత్రయంతో డౌట్లు వస్తే పక్క వాళ్ళని అడిగేదాన్ని, సార్కి అడిగేదాన్ని. ఇంకా హాస్టల్కి వెళ్ళాక టైర్డ్ అనిపించేది సార్, ఎందుకంటే కోచింగ్లో ఉన్నప్పుడు ఎక్కువ చదవలేము సార్, ఎక్కువ వినడం వల్ల అలా టైర్డ్ అయిపోయి హాస్టల్కి వెళ్ళాక చదవాలనిపించేది కాదు. కానీ అంత టైర్డ్లో కూడా నాకు ఏంటంటే నేను చదవాలని ఒక కసితో ఆ రోజు చెప్పింది ఏంటనేది మొత్తం చదివేదాన్ని, లైట్గా ఒకసారి చదివేదాన్ని. అలా చదివి మొత్తానికి కోచింగ్ అయితే కంప్లీట్ చేశాను సార్. మేము ఇంకా రిలీవ్ అవుతున్నాం అనే టైంకే ఈ నోటిఫికేషన్ ఇవి అన్నారు. ఇంకా అక్కడ ఉంటే వైజాగ్ అంటే బర్డెన్ ఎక్కువ, అది లివింగ్ ఆఫ్ కాస్ట్ కొంచెం ఎక్కువ, మళ్ళీ పెట్టుకోవడం ఇబ్బంది అని చెప్పేసి విజయనగరంలో ఒక రూమ్ తీసుకొని చదువుకుంటామని 3 అమ్మాయిలు రూమ్ తీసుకొని ఇచ్చాను సార్. విజయనగరంలో ఫిలిమ్స్ స్టార్ట్ చేశాను. ఫిలిం స్టార్ట్ చేసేటప్పటికి ఎలా చదవాలంటే నాకు తెలియదు, మినిమం గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా నాకు లేరు, ఇలా చదువు ముందు ఇలా స్టార్ట్ చేయి అని చెప్పేవాళ్ళు లేరు. అప్పుడు ఇంకా భయపడ్డాను, అంటే నా ప్రిపరేషన్ వే కరెక్టా కాదా అనేసి భయపడేదాన్ని. కానీ ఇంకా భయపడితే లాభం లేదని చెప్పి నాకు నేను ఓన్గా ఒక టైం టేబుల్ క్రియేట్ చేసుకున్నాను సార్. ఈ టైంకి లేవాలి, 5 o'clock లేవాలి, 7 కల్లా నా వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి, 7 నుంచి ఒక 10 వరకు ఒక 3 hours పెట్టుకుని ఈ సబ్జెక్ట్ చదవాలి. ఆ సబ్జెక్ట్లో ఎక్కువ బర్డెన్గా పెట్టుకునేదాన్ని కాదు, నేను ఎంతవరకు చదవగలను అంతే టాపిక్ పెట్టుకోగలను, ఈ సబ్జెక్ట్ ఈ సిలబస్ చదువుకుంటానని. అలా డేలో మొత్తం మనకి ఫిలిమ్స్కి 5 subjects ఉంటాయి కదా సార్, 5 subjects కవర్ అయ్యేటట్టు టైం అయితే నేను పెట్టుకునేదాన్ని. ఎందుకంటే 5 subjects కవర్ చేయాలి, లేకపోతే ఇంకా ఏది మిగిలినా నాకు కొంచెం ఇంకా చదవలేదని ఫీలింగ్ ఉంటుంది అనేసి ఆ ఉన్న టైంలోనే నేను కొంచెంగా పెట్టుకునేదాన్ని. పెట్టి ఆ ఉన్న టైంలో నేను క్లియర్ చేయడం వల్ల నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించేది, ఈ రోజు టాపిక్ నేను క్లియర్ చేశాను అని. తర్వాత నెక్స్ట్ రోజు ఏం చేసిందని అంటే ఈ రోజు చదివిన టాపిక్ కొంచెం రివిజన్ చేసేదాన్ని, ఎందుకంటే అది రివిజన్ చేయకపోతే మర్చిపోయినట్టు అనిపించింది నాకు. డెఫినెట్గా, ఎందుకంటే రెగ్యులర్ ప్రాక్టీస్ ఒకటే చేస్తున్నాడు, మళ్ళీ ఆపిస్తాం అనుకోండి, మళ్ళీ ఏమవుతుందంటే అది మర్చిపోతాం. అది మళ్ళీ రీకాల్ చేసుకోవాలంటే మళ్ళీ ఇవన్నీ వీకెండ్ లోపు అన్ని క్లియర్ చేసుకోవడం వల్ల మనం చదివినంత గుర్తుంటుంది. అలా అనేసి ఇంకా ఖచ్చితంగా అది మరొకసారి రివిజన్ చేసేదాన్ని సార్. అది రివిజన్ అయ్యాక మన నెక్స్ట్ టాపిక్, అలా మొత్తం 5 subjectsకి టైం ఇచ్చేదాన్ని. కానీ ఈ ప్రిపరేషన్లో నాకు ఒక లోపం కూడా ఉంది, అది కూడా నేను చెప్పాలి. ఎందుకంటే నాకు ఎలా చదవాలని తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు, నాకు కనీసం డిస్కషన్ చేయడానికి కూడా లేరు, నా లోపల నాకు రెక్టిఫై చేయడానికి కూడా ఎవరు తెలియదు. కొంచెం షై ఫీలింగ్ ఉండడం వల్ల ఎవరితో పరిచయం కూడా చేసుకోలేకపోయేదాన్ని. మ్యాక్సిమం ఏంటంటే గ్రూప్ 2 చదివే కూడా నాకు ఎవరు పరిచయం లేరు. ఇంకేం చేశానంటే నేను ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నానేమో నాకు తెలియక ఎక్కువసేపు అలా చదువుకునే ఉండిపోయేదాన్ని. రెస్ట్ అనేది ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలని కూడా తెలిసేది కాదు. మధ్యలో 2 hours లేచి అటు ఇటు తిరగడం అలా చేయాలి, నేను అలా రెస్ట్ ఇచ్చేదాన్ని కాదు. నా బ్రెయిన్ రిసీవ్ చేసుకుంటున్నా లేదా కంప్లీట్గా బుక్ పట్టుకొని ఉండేదాన్ని. బాగా మెంటల్ స్ట్రెయిన్ తీసుకున్నాను. ఈవెన్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు, డిన్నర్, లంచ్ టైంలో కూడా ఏదో ఒక యూట్యూబ్ వీడియో పెట్టుకోవడం, కరెంట్ అఫైర్స్ ఏదో చూడడం, నిద్రపోయేటప్పుడు కూడా నిద్ర వచ్చే వరకు అది అలా వీడియోలో అలా మెంటల్ స్ట్రెయిన్ ఎక్కువ అయిపోయి ఏంటంటే నాకు మైగ్రేన్ అటాక్ అయిపోయింది సార్. కరెక్ట్ ఫిలిమ్స్కి 2 weeks ఉందనగానే నేను మైగ్రేన్ బాగా ఎక్కువ పడ్డాను. ఎంతలా అంటే ఇంకా న్యూరాలజిస్ట్ దగ్గర వెళ్ళాల్సిన సిచ్యువేషన్ సార్. 2 weeks ఉందంటే న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను. నువ్వు రెస్ట్ ఇవ్వాలమ్మా, లేకపోతే చాలా ఇబ్బంది అని చెప్పారు. మెడిసిన్ ఇచ్చారు. ఆ మెడిసిన్ వేసుకొని తింటే మత్తు అనిపించి నిద్రపోయేదాన్ని. అలాగని వేసుకోకపోతే పెయిన్ వచ్చేది. నాకు ఉన్నది 2 weeks. ఇంకేం చేస్తానంటే కొంచెం మెడిసిన్ ఆఫ్ చేసి పెయిన్ భరిస్తూనే కొంచెం చదివేదాన్ని. కానీ ఈ ప్రాసెస్లో చాలా మెంటల్ స్ట్రెయిన్ అయ్యేదాన్ని, నా ప్రిపరేషన్ వే కరెక్టా కాదా అని. ఇంకా టెస్ట్ సిరీస్కి సంబంధించి ఏంటి అంటే క్లారిటీగా నేను టెస్ట్ సిరీస్లో ఏమి రాయలేదు సార్. ఎందుకంటే నాకు కంటెంట్ నచ్చేది కాదు, బెస్ట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు తెలిసేవాళ్ళు కాదు. ఎవరైనా రాసింది ఏదైనా పేపర్ పెడితే నాకు ఆ కంటెంట్ ఎందుకో నచ్చేది కాదు. సో ఇంకేం చేశానంటే జస్ట్ చూసేదాన్ని, ప్యాటర్న్ ఏ విధంగా ఇస్తున్నారు ఏంటని చూసేదాన్ని. కానీ అది కరెక్ట్ కాదేమో నాకు అనిపించేది. ఇంకా నేను ఏం చేశానంటే ప్రీవియస్ పేపర్లు మొత్తం చూసేదాన్ని సార్. ప్యాటర్న్ ఎలా ఇచ్చారు, ఎలా మార్చారు అని ప్రీవియస్ పేపర్లు ఎక్కువ చూసి, బిట్ బ్యాంక్లు అవి ఉంటాయి కదా, అవి ఎక్కువ ప్రాక్టీస్ చేసి నాకు నేను ఓన్గా అనాలిసిస్ చేసుకుంటూ చదివేదాన్ని. ఈ టైప్లో అడగొచ్చేమో, ఇలా అడిగితే ఇలా ఉంటుందేమో, నాకు నేను ఎక్కువ అనాలిసిస్ చేసుకున్నాను. అందుకే టెస్ట్ సిరీస్ గురించి ఎక్కువ నేను చెప్పలేకపోతున్నాను. బట్ కానీ రాయాలి, ఒకవేళ బెస్ట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అందించిన ఉంటే రాయాలి, అది కూడా వీక్నెస్ అవుతుంది. ఎందుకంటే మన సమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే టెస్ట్ సిరీస్ కూడా ఏంటంటే హైపోథికల్గా వికీపీడియాలోని తీసి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు రాయలేక భయపడిపోతున్నారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మేము ఇలాంటి టెస్ట్ సిరీస్ మేము కండక్ట్ చేస్తున్నాం,
కాబట్టి అంటే మేము ఎంత టఫ్ పేపర్ అయినా మేము ఈజీ చేయించగల కెపాసిటీ మాకు ఉందని చెప్పేసి ఈ మధ్య ఎక్కువగా నేను చూస్తున్నాను టెస్ట్ పేపర్స్. కానీ దానివల్ల ఏంటంటే స్టూడెంట్ మిస్గైడ్ అవుతాడు. మిస్గైడ్ కూడా అందుకని ఏమవుతున్నాడు, భయపడిపోతున్నారు వాళ్ళు. అంటే ఆ పేపర్ మనము చేయలేకపోయామనుకోండి, మనలో మనకు ఒక డిసప్పాయింట్ వచ్చేస్తుంది. డెఫినెట్ గా మా ప్రిపరేషన్ వే కరెక్ట్ కాదేమో, నేను ఈ బిట్స్ చేయలేకపోయిందని రేపు ఏ జాబ్ సాధించగలను ఒక డిసప్పాయింట్ ఖచ్చితంగా వస్తుంది సార్. నాకు కొన్ని పేపర్లు చూస్తే అలానే అనిపించేది సార్. ఎవరైనా వేరే వాళ్ళు రాస్తే కొంచెం అడిగేదాన్ని పేపర్ ఇవ్వండి అని. అవి చూసాక నాకు ఆ బిట్స్ చూసాక కొన్ని చేయలేకపోతే చాలా భయం వేసేదాన్ని. నేను నా ప్రిపరేషన్ వే కరెక్ట్ కాదేమో, ఈ బిట్స్ చేయకపోయిందాను నేను ఇంకా రేపు ఏం జాబ్ సాధిస్తాను అనిపించేది. ఇంకా నాకు నేను మోటివేట్ అవ్వాలని చెప్పి వాటిని ఆఫ్ చేసి నాకు తెలిసిన విధానంలో నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను సార్. ఇంకా ప్రిలిమ్స్కి మొత్తానికి క్వాలిఫై అయ్యాను సార్. ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాక ఇంకా మెయిన్స్ సార్, అది అసలైన టార్గెట్ నాకు. ప్రిలిమ్స్ అయితే ఓకే, కానీ మెయిన్స్ కదా సార్, మెయిన్ అచీవ్ అవ్వాలి. చాలా కష్టపడ్డాను సార్. ఎంత కష్టపడ్డానంటే నాకే తెలియట్లేదు. నిద్ర అసలు చాలా తక్కువ పోయేదాన్ని. నాకు నేను అసలు కోల్పోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకంటే నాకు అప్పుడు నిద్ర పట్టేది కాదు. ఇది నా గోల్, ఇది అచీవ్ అయితేనే నేను అందరికీ సమాధానం చెప్పగలను. ఎందుకంటే బయట చాలా మాటలు అంటుంటారు, మీరు ప్రూఫ్ చేసుకోగలరా లేదని. అయితే బయట వాళ్ళకి నేను సమాధానం చెప్పకపోయినా నా పేరెంట్స్కి నేను సమాధానం చెప్పుకోవాలి. ఫాదర్ కోరిక తీర్చాలి. అవన్నీ నాకు గుర్తొచ్చేసి నేను కష్టపడాలి అని చెప్పేసి ఇంకా నేను రూమ్లో ఉంటే టైం సెట్ అవ్వదేమో, వండుకోవడం అవన్నిటికి ఇబ్బంది పడుతుంది కనుక హాస్టల్కి వెళ్ళిపోతామని చెప్పి హాస్టల్కి వచ్చేసాను సార్. హాస్టల్కి వచ్చాక అందరు స్టడీ హాల్స్కి వెళ్ళేవాళ్ళు. నాకు హాస్టల్ ఫీజుకి 5,000 అయ్యేది. ఇంకా స్టడీ హాల్కి వీటికంటే నాకు బర్త్డే అని చెప్పి నేను ఇక్కడ విజయనగరం పబ్లిక్ లైబ్రరీ ఉంది కదా సార్, అక్కడికి వెళ్ళేదాన్ని. చాలా డిస్టర్బెన్స్ ఉండేది. ఆ లైబ్రరీలో ఎలా ఉంటుందంటే డైలీ ఏవో కల్చరల్ యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్ అవి ఉంటుంది, పక్కనే డీజే బాక్సులు అవన్నీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు. నాకు ఇంకా అమౌంట్ ఇబ్బంది, అమ్మ వాళ్ళకి అడిగి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అదే లైబ్రరీలో ఉండి నా పక్కన ఎంత డిస్టర్బెన్స్ అవుతున్నా నా ఫోకస్ మాత్రం బుక్ మీదే ఉండేది. ఎందుకంటే సాధించాలని ఒక కసి. ఇంకా ఈ టైం టేబుల్ మెయిన్స్కి ఎలా ఏర్పాటు చేసుకున్నా అంటే మనకి 4 సబ్జెక్ట్ కదా సార్. మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అవుద్ది లైబ్రరీ. 8కి వెళ్తే 8 నుంచి 11-12 వరకు ఒక ఏపీ హిస్టరీ అని ఇలా పెట్టుకునేదాన్ని. ఎందుకంటే వీటికి ఎక్కువ స్కోర్ కనుక నేను ఏదైతే ఎక్కువ స్కోర్ చేయగలను, మనం స్కోర్ చేసే ఆపర్చునిటీ దేనికి ఉందో ఆ సబ్జెక్ట్కి ఎక్కువ టైం కేటాయించేదాన్ని. ఫస్ట్ ఏపీ హిస్టరీ పెట్టుకునేదాన్ని సార్. తర్వాత ఆఫ్టర్నూన్ ఉంటే ఒక 4 వరకు పాలిటీ, తర్వాత కాసేపు రెస్ట్ ఇచ్చి ఇంకా నైట్ వరకు సైన్స్ అండ్ టెక్నాలజీ, మళ్ళీ నైట్ నుంచి మళ్ళీ పడుకునే వరకు ఎకానమీ. మొత్తానికి 4 సబ్జెక్ట్ అయితే కొంచెం కవర్ చేసేదాన్ని, ఏది వదలకంట. ఎక్కువ ఏం పెట్టేదాన్ని అంటే ఏపీ హిస్టరీ పాలిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను, అది స్కోర్ చేయగలను అనేసి. తర్వాత ఎకానమీ ఎక్కువ చదివాను. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే లాస్ట్గా ఉంచాను. అలానే దాన్ని కూడా కవర్ చేసేదాన్ని. టెస్ట్ సిరీస్లో అయితే మెయిన్స్ కూడా నేను పెద్దగా ఏం రాయలేదు సార్, బిట్ బ్యాంక్లో అవే చూశాను. అంతకుమించి అయితే ఇంకా మిగిలిన టెస్ట్ సిరీస్లో ఏం రాయలేదు సార్. నాకు నేను ఓన్గా అనాలిసిస్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకుని బిట్స్ బ్యాంక్స్ అవి ప్రాక్టీస్ చేసుకుని రాసేదాన్ని. ఇంకా భయపడేదాన్ని, ఎందుకంటే మన ప్రిపరేషన్ వే ఎలా ఉందని తెలియదు నాకు. మనకి కనీసం గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేదు, మన లోపాలని రెక్టిఫై చేసేవాళ్ళు లేక లాస్ట్ వరకు మెంటల్ స్ట్రెయిన్ అయ్యి ఉన్నాను. మొత్తానికైతే ఏదో విధంగా కంప్లీట్ చేసి నాకు నేనే నమ్మి ఇది చదివేసి వచ్చాను సార్. ఫస్ట్ అటెంప్ట్లోనే డిటి అనేది ఇట్స్ ఏ గ్రేట్ థింగ్. అది ఏంటంటే 0 నుంచి స్టార్ట్ చేశారు. 0 సార్. అంటే ఒక అపోహని మీరు బ్లాస్ట్ చేసి పారిస్తారు. ఏంటంటే ఎన్నో సంవత్సరాలు చదవాలి అన్న ఒక ఆలోచన ఏంటంటే అది అందరు స్టూడెంట్స్, ఈ వీడియో విన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఒక నిర్ణయానికి వస్తారు. అంటే ఏంటంటే తక్కువ కాలంలో కూడా చదివి మన భాగ్యలక్ష్మి గారి లాగా విజయం సాధించవచ్చు అని చెప్పేసి ఒక ఆలోచనలోకి వస్తారు. అది చాలా గ్రేట్ థింగ్ అంటే ఫస్ట్ ఏంటంటే మీలో ఉన్నటువంటి తీవ్రమైన కోరికే ఎంతవరకు తీసుకెళ్తుంది. దానికి యాడ్ అయింది ఏంటి అంటే ఫాదర్ యొక్క కోరిక, రైట్. ఇవన్నీ పోను ఏంటి అనేసరికి మీకు హెల్త్ ఇష్యూ వచ్చినా కానీ నిలబడ్డారంటే అది మీలో తీవ్రంగా మీ బాడీలో మీకున్న కోరికల్లో 90% ఆ కోరిక అవడం వల్ల అచీవ్మెంట్ మీరు సాధించగలిగారు. అది వెరీ గుడ్. ఇంతకీ మీ కుటుంబ నేపథ్యం చెప్పండి అమ్మా. అమ్మ ఏం చేస్తారు, నాన్నగారు ఏం చేస్తారు, ఎంతమంది బ్రదర్స్, ఏ ఊరు, ఏ మండలం, ఏ జిల్లా? మా శ్రీకాకుళం జిల్లా సార్, పాతపట్నం మండలంలో బొంతు అనే స్మాల్ విలేజ్ సార్. బొంతు. బ్రదర్ సిస్టర్ ఉన్నారు సార్. బ్రదర్కి ఏంటంటే మొన్న రీసెంట్గా డిఎస్ వచ్చింది. వెరీ గుడ్. బ్రదర్ డిఎస్సి ఏంటి, ఎస్జిటియా, స్కూల్ అసిస్టెంట్? ఎస్జిటి, వెరీ నైస్. ఇక్కడ మా బ్రదర్ గురించి చెప్పాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకంటే ముందుగా భయపడిన మా బ్రదరే తర్వాత నన్ను చూసి అప్పుడు మాకు ఫైనాన్స్గా ఇబ్బంది అని చెప్పేసి ఒక ఆటో ఫైనాన్షియల్గా తీసుకుని ఆటో నడుపుకొని ఆ అమౌంట్తో నాకు ఫీజులకు పంపించేవాళ్ళు హాస్టల్ ఫీజు కోసం. ఏం పేరమ్మా? సురేష్ సార్. సురేష్, వెరీ గుడ్. ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంది సార్. ఎందుకంటే వాళ్ళకి టైంకి ఆ అమౌంట్ ఉన్నా లేకపోయినా బయట నేను ఉంటున్నాను కనుక నాకు నలుగురు తక్కువగా చూడకూడదు,
నా ఇబ్బంది పడకూడదు అన్న ఒక ఉద్దేశంతో మంత్లీ అయ్యేసరికి ఆటో నడుపుకుని ఆటోకి వచ్చిన డబ్బులు మొత్తం నాకు పంపించేవాళ్ళు. గ్రేట్. చాలా కష్టపడ్డారు సార్. మదర్ మామూలు కూలి పనులే చేస్తారు సార్. డాడీ అంటే చనిపోయారు. ఇంకా సిస్టర్ ఉన్నారు, సిస్టర్కి మ్యారేజ్ అయిపోయింది సార్. చాలా ఇబ్బంది పడి నాకు పోషించారు. ఏంటంటే మా విలేజ్లో ఇంతవరకు ఏ అమ్మాయి గవర్నమెంట్ జాబ్ కొట్టలేదు సార్. ఎందుకంటే ఇంత అవేర్నెస్ లేదు, సాధించాలని ఒక కసి లేదు. ఏంటంటే ఒక అపోహ, మనం ఎక్కడ చదివినా మనకు జాబ్ వచ్చేస్తుంది అనేసి. నేను ఎక్కువగా ఎదుర్కొన్నది ఏంటంటే ఈ సమస్య. నాకు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు చదవని పర్సన్, అన్ఎడ్యుకేట్ పర్సన్ నాకు ఏమన్నా నేను పెద్దగా ఫీల్ అయ్యేదాన్ని కాదు. ఎందుకంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ వాల్యూ తెలియదు అని ఫీల్ అయ్యేదాన్ని. కానీ చదివిన అమ్మాయిలు కూడా నాకు కొంతమంది మా ఊళ్ళో అనేవాళ్ళు ఏంటంటే, నువ్వు ఎందుకు ఇంతలా చదువుతున్నావు, ఏం జాబ్ వచ్చేస్తుంది, మ్యారేజ్ చేసుకోవచ్చు కదా అనేవాళ్ళు. వాళ్ళ మాట అనేటప్పుడు నాకు కొంచెం బాధ అనిపించేది సార్. కానీ అప్పుడు నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పేదాన్ని కాదు. ఎందుకంటే నేను ఆన్సర్ ఎలా ఇవ్వాలనుకున్నానంటే ప్రూఫ్ చేసి ఇవ్వాలనుకున్నాను. నేను జాబ్ కొట్టే మాటలకి చేతుల ద్వారా సమాధానం చెప్పాలి. నేను అందుకే వాళ్ళు అలా అంటున్నా నేనేం చెప్పేదాన్ని కాదు, సైలెంట్ గానే మూవ్ ఆన్ అయిపోయేదాన్ని. మరి నాన్నగారు ఏం చేశారమ్మా? నాన్నగారు ముందు నుంచి హెల్త్ ఇష్యూస్ సార్. ఆయన ఇంకా కంప్లీట్ గా ఇంటర్లో ఉన్నప్పుడు ఆయనకి బెడ్ కదా సార్, ఆయన బెడ్గా పరిమితం. ఇంకా అమ్మగారు మాకు చూసుకోవడం, మాకు బ్యాక్ బోన్ ఏంటంటే మదరే. వెరీ గుడ్. మాకు చిన్నప్పటి నుంచి మాక్సిమం బ్యాక్ బోన్ మదరే. చిన్నప్పటి నుంచి మీరు మామూలుగా ఈ గవర్నమెంట్ స్కూల్సే, రెసిడెన్షియల్ జిల్లా పరిషత్ రెసిడెన్షియల్. మాకు ఒక చిన్న షాప్ ఉంటుంది సార్. ఆ షాప్ ని అమ్మ నడుపుతూనే మాకు పోషించింది సార్. నాన్నగారు ఏంటంటే బెడ్ లో ఉండి ఏమైనా చూసుకోవడం, అమ్మకి సజెషన్ ఇవ్వడం, ఇలా వ్యాపారం చేయి అలా చేయడం చెప్పడం తప్ప నాన్న ఇంకేం చేయలేరు సార్. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో సాధించాలంటే కోటీశ్వర్లు అవ్వక్కర్లేదు, ఆ తీవ్రమైన కోరికే చాలు. అలాగే రీసెంట్గా శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక ఆయన ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు. ఆయన అదే రాము సార్, రాము గారు. ఆయన చాలా చక్కగా చెప్పారు. కాంపిటేటివ్ అన్నది ఏంటంటే ఒక టెక్నిక్. ఎలా మనం పుస్తకాలు పట్టుకొని గంటలు కంఠస్థాలు పెట్టడం, దట్ ఇస్ నాట్ ఎ రైట్. చాలా బాగా చెప్పాడు ఆయన. ఇంతమందిని చూస్తాను, ఇంటర్వ్యూ చేస్తారు, చాలామంది సివిల్స్ వచ్చేవాళ్ళు, ఐఏఎస్ ఐపీఎస్ సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు ఏదేదో చెప్పేవారు. కానీ ఈయన మాత్రం వెరీ నైస్. నేను క్లాసెస్ స్టూడెంట్స్ అదే చెప్తాను నేను, ఏంటంటే మీకు కాంపిటేటివ్ అన్నది ఏంటంటే ఇట్స్ ఎ గేమ్. మీకు ఒక క్విజ్ ఈజ్ ఎ గేమ్. అదే కేబీసీ పెట్టాడు, కౌన్ బనే కరోడ్పతి. అది ఇంగ్లాండ్లో జరిగిన ఒక షోని తీసుకొచ్చి వీళ్ళు ఇది కాపీ చేశారు ఇక్కడ వీళ్ళు. అలాగే పిల్లలకి చిన్నప్పటి నుంచి ఈ క్విజింగ్ అన్నది ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో వారు ఎక్కువగా కాంపిటేటివ్గా అట్రాక్ట్ అవుతారు, కాంపిటేటివ్లో కూడా సక్సెస్ అవుతారు. కాంపిటేటివ్ అనేది సింపుల్, ఏంటంటే రీకాల్ అండ్ రికగ్నైజేషన్. మీకు అకాడమిక్ లెవెల్ అనేసరికి బై హార్ట్ చేసి కంఠస్థాలు పెట్టి రాసుకోవాలి. కానీ కాంపిటేటివ్ ఏంటి? రీకాల్, రికగ్నిషన్, చూడడం, గుర్తుకు తెచ్చుకోవడం, గుర్తించడం, అంతకుమించి ఇంకే లేదు. అది దీన్ని ఇప్పుడు ఏమైపోయిందంటే మార్కెట్లో బాగా 18 గంటలు, 20 గంటలు, 30 గంటలు, అంటే రోజుకి 30 గంటలు ఉండవు, నేను చెప్తున్నాను మామూలుగా అలా చెప్తారు. కొంతమంది అయితే కంఠస్థాలు పెట్టండి అని చెప్తారు. నేను చూస్తున్నాను కొన్ని యూట్యూబ్ ఛానల్లో. అది కాదు, అది కాన్సెప్ట్స్. ఇప్పుడు ఇన్ని పాలు ఉంటాయి, పాలు పెరుగు అవుతుంది, పెరుగు మజ్జిగ అవుతుంది, మజ్జిగ నుంచి ఇలా చిలికితే వెన్న వస్తుంది, వెన్నలోంచి నెయ్యి వస్తుంది, నెయ్యి ఎంత వస్తుంది, ఈ మాత్రం వస్తుంది. సేమ్ మీకున్న పుస్తకాల్లోని ఇన్ఫర్మేషన్ ఈ మాత్రమే ఉంటుంది, అంటే అంతకుమించి ఇంకే లేదు. ఇంత పుస్తకాలు చదవక్కర్లేదు. జస్ట్ జోగ్రఫీ 20 to 30 pages, దట్స్ ఎనఫ్. మై ఎక్స్పీరియన్స్ అది నేను చెప్పేది. కానీ మీరు ఈ మధ్యకాలంలో స్టూడెంట్స్ ఏమవుతున్నారు, డిమోరల్ అవుతున్నారు. ఏంటి ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, అక్కడ చేస్తే ఉద్యోగం వస్తుంది, ఇక్కడ చేస్తే ఉద్యోగం వస్తుంది అంటే నథింగ్. దానికి ఉదాహరణ ఏంటంటే మన భాగ్యలక్ష్మి గారు, అంటే మీరే. చింతాడు భాగ్యలక్ష్మి గారు, మీరు ఇప్పుడు ఈ తెలుగు రాష్ట్రాలు, అంటే మనం ఒక ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణ పిల్లలు కూడా పాపం చాలా కష్టపడి చదువుతున్నారు, చాలా కష్టపడుతున్నారు. వాళ్ళు ఏళ్ళకేళ్ళగా బాగా ప్రిపేర్ అవుతున్నారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా శ్రీకాకుళం నుంచి అటువైపు సత్యసాయి, తర్వాత తిరుపతి జిల్లా వరకు కూడా పిల్లల్లో ఒక అపోహ ఉంది. ఏముంది అనేసరికి ఇన్ని సంవత్సరాలు కూర్చుంటే వస్తుంది అంటే యద్భావం తద్భావతి, వాళ్ళు అన్ని సంవత్సరాలు కూర్చోవలసి వస్తుంది. అలా కాకుండా మీరు వాళ్ళకున్న భయాలు తీసే విధంగా, అంటే ఎప్పుడైనా సరే తెలీదు అనుకున్న దగ్గర నుంచి విజయం సాధించేంత వరకు ఎలా ఉండాలి, పెద్దగా కష్టంతోనో ఇష్టంతోనో పక్కన పెడితే మీరు ఎలా చదివితే వాళ్ళు అచీవ్ అవుతారో అని చెప్పేసి స్టూడెంట్స్కి ఒకసారి చెప్పండి అమ్మా. మ్యాక్సిమం అపోహ ఏంటంటే మనము ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చాక ఇన్ని సంవత్సరాలు చదివితే మాత్రమే అచీవ్ అవ్వగలము, ఇంత టైం చదివితే మాత్రమే అచీవ్ అవ్వగలం ఒక అపోహ ఉంటుంది. ఎందుకంటే అక్కడికి వచ్చాక అలా క్రియేటివ్ చేస్తారు, మన చుట్టూ ఎన్విరాన్మెంట్ వల్ల అలా అంటారు. ఓ నువ్వు వచ్చావా, అప్పటి నుండి చదివే వల్ల వాళ్ళకే జాబ్ లేదు, మీకు వచ్చేస్తుందా, ఇన్ని గంటలు చదవాలి, చదవగలవా, ఇలాంటి మాటలు ఎక్కువ వింటుంటాం. సో అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అని నేను చెప్తాను సార్.
ఎందుకంటే ఇప్పుడు నేను చూసాను నా లైఫ్లో, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది చాలా ఇయర్స్ నుండి చదివే వాళ్ళు ఉన్నారు, చాలా గంటలు చదివే వాళ్ళు ఉన్నారు. బట్ నాకన్నా చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళని తప్పట్టట్లేదు. అవును. కానీ మొన్న సిపిటి వరకు వచ్చి కూడా ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో కొంచెం మిస్ అయ్యారు. అలానే వాళ్ళు హార్డ్ వర్క్ చేయలేదని చెప్పాను సార్. కరెక్ట్. 1% లక్కి కూడా యాడ్ అవ్వలేదని చెప్తాను నేను. 100%లో 99% మనం కష్టపడినా 1% లక్ కూడా కొంచెం యాడ్ అవ్వాలి. నేనేమని చెప్పాలనుకుంటున్నానంటే, ముందు మీకు మీరు నమ్ముకోవాలి. నేను కష్టపడతాను. మెయిన్ ఏంటంటే హార్డ్ వర్క్ చేసే నేచర్ ఉండాలి సార్. కన్సిస్టెన్సీగా హార్డ్ వర్క్ చేయాలి. ఏదో ఒకరోజు ఈరోజు చదివేసి రేపు ఇంకా ఏదో కొంచెం రెస్ట్ తీసుకుందాం అన్నట్టు కాకుండా, కొంచెం కన్సిస్టెన్సీగా హార్డ్ వర్క్ చేసుకుంటూ డిసిప్లిన్ అండ్ పేషెన్స్ ఉండాలి. ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో కొంచెం పేషెన్స్ లేకపోతే ఇబ్బంది. కనుక ఈ 3 కొంచెం ఫాలో అవ్వాలి. మనం పక్క వాళ్ళతో కంపేర్ చేయడం మానుకోవాలి. ఎందుకంటే కొంతమంది ఒక 3 అవర్స్ చదివితే చాలు, వాళ్ళకి బాగా రిసీవ్ చేసుకుంటుంది బ్రెయిన్. కొంతమందికి అంత త్వరగా రిసీవ్ చేసుకోదు. సో వాళ్ళు 3 అవర్స్ చదివితే నువ్వు 6 అవర్స్ చదువు, నువ్వు సక్సెస్ అవ్వాలంటే. కంపేర్ చేయడం మాను, నిన్ను నువ్వు నమ్ము. మనకి 100 పోస్టులు ఉన్నా అందులో కావాల్సింది 1 పోస్ట్ మాత్రమే. ఆ 1 పోస్ట్ మంది అన్నట్టే మనం చదవాలి. నేను అదే ఫాలో అయ్యాను సార్. కనుక స్టూడెంట్స్ కూడా నేను అదే చెప్తున్నాను. మీకు ఎన్ని అంటే చాలామంది ఏంటంటారంటే చాలా తక్కువ పోస్టులు, అవి మనకి వస్తుందా, ఇంత కాంపిటీషన్ కదా అన్నట్టు ఫీల్ అవుతుంటారు. ఎన్ని పోస్టులు ఉంటే ఏంటి, ఆ ఉన్న 1 పోస్ట్ నీకు కావాలి, ఆ పోస్ట్ నీదే అన్నట్టు చదువు అని చెప్తాను నేను. ముందు ఈ అపోహలు మానుకోండి, మిమ్మల్ని మీరు నమ్మండి. మీరు ఏ గోల్తో అంటే ఏ గోల్ రీచ్ అవ్వాలనేసి కాంపిటీషన్ ఫీల్డ్లో అడుగు పెట్టారో, మీ పేరెంట్స్ చాలా సఫర్ అవుతుంటారు, ఎంతో హోప్స్తో పెడుతుంటారు. అక్కడికి వచ్చాక డీవియేషన్ ఎక్కువ అవుతుంటారు. మనల్ని ఇంపాక్ట్ చేసే ఎన్విరాన్మెంట్ అలా ఉంటుంది. సో అటువంటి డీవియేషన్కి గురి కాకుండా మీరు ఓన్లీ మీ గోల్ మీద మీరు కొంచెం ఫోకస్ పెట్టి చదివితే ఖచ్చితంగా అచీవ్ అవుతారు సార్. అందుకు ఎగ్జాంపుల్ నేనే అని చెప్తాను సార్. ఎగ్జాక్ట్లీ రైట్, వెరీ గుడ్. రెండోది ఏంటంటే, ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఎక్కువగా మాట్లాడకూడదు, ఎక్కువగా చిట్ చాట్ చేయకూడదు. రెండోది ఏంటి అనేసరికి మన కాన్సన్ట్రేషన్ అంతా మనం ఏం చేస్తున్నాం, ఎందుకు వచ్చాం అన్న ఒక ఆలోచన మనం పెట్టుకోవాలి తప్ప, ఎదురు వాళ్ళతో డిస్కషన్ తర్వాత ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం వల్ల దానివల్ల ఏమవుతుంది అనేసరికి మైండ్ స్ట్రెస్లోకి వెళ్ళిపోతుంటుంది. అది అనవసరమైన విషయాలు ఎక్కువగా మాట్లాడకూడదు. వీటన్నిటికన్నా ముఖ్యం ఏంటనేసరికి మార్నింగ్ వాకింగ్ ఆర్ యోగా ఆర్ మెడిటేషన్ ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇస్ అ కంప్లీట్లీ కన్స్ట్రక్టెడ్ విత్ ఏంటంటే న్యూరో సిస్టమ్ అనమాట. ఈ న్యూరో సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే బెటర్ టు గో ఫర్ ఫిజికల్ వర్క్ అన్నమాట. ఆల్ ద బెస్ట్ అమ్మా ఇన్ యువర్ లైఫ్. ఈ సన్మానం ఒక్క చింతాడ భాగ్యలక్ష్మి గారికే కాదు, ఇప్పుడు గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకున్నారో వాళ్ళందరికీ చేస్తున్న సన్మానం. అలాగే మీరు కూడా తొందరలోనే మీ ఇన్స్టిట్యూట్ల ద్వారా, ముఖ్యంగా మా అజ్జు అకాడమీ ద్వారా మీరు సన్మానం చేయించుకోవాలి. అందుకోసం మీరు తీవ్రంగా ప్రయత్నం చేయక్కర్లేదు. ఒక పద్ధతి ప్రకారం భాగ్యలక్ష్మి గారు చెప్పిన విధంగా మీరు చదవాలి, ఉద్యోగం సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సన్మానానికి విచ్చేసినటువంటి భాగ్యలక్ష్మి గారికి అజ్జు అకాడమీ తరపున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈరోజు ఈ కార్యక్రమానికి మేడం గారు వచ్చారు, అదేవిధంగా మా శివకోటి అప్పారావు సారు, విడి నాయుడు సారు, పార్థసారథి గారు, శివగారు అందరూ కూడా వచ్చారు. ఈ వీడియో ద్వారా మా అజ్జు అకాడమీ స్టూడెంట్స్కి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనకి జీవితంలో చాలా సమస్యలు ఉంటాయి, కానీ ఒక్కసారి మనం ప్రిపరేషన్ మొదలు పెట్టామంటే ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా మన కంటికి కేవలం ఎగ్జామ్ మాత్రమే కనిపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేడం గారు చూసుకోండి, ఇంటర్మీడియట్ తరువాత దాదాపు 6 ఇయర్స్ ఎడ్యుకేషన్కి బ్రేక్ వచ్చింది. అయినప్పటికీ ఎలాంటి కంబ్యాక్ ఇచ్చారు వాళ్ళు, ఓకే, ఫస్ట్ అటెంప్ట్లోనే, ఓకేనా, ఎందరో లక్షలాది మంది యువత కలైనటువంటి DT ఉద్యోగాన్ని మొదటి అటెంప్ట్లోనే సాధించారు. అదేవిధంగా మన అజ్జు అకాడమీ స్టూడెంట్స్ కూడా మన లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా మన కంటికి ముందున్నటువంటి గ్రూప్ 2 ప్రిలిమ్స్ మెయిన్స్ మాత్రం మనకు కనిపించాలి. మనకున్నటువంటి కష్టాలన్నీ పక్కన పెట్టండి. మన తల్లిదండ్రులు పడే కష్టం కన్నా మన లైఫ్లో మనకంటూ పెద్ద కష్టం ఏది కూడా ఉండదు, ఓకే. కనుక చిన్న చిన్న కారణాల వల్ల ప్రిపరేషన్ దయచేసి ఆపద్దు. ఎందుకంటే డైలీ మాకు 2 నుంచి 3 ఫోన్ కాల్స్ వస్తాయి, సార్ ఇంట్రెస్ట్ రావట్లేదు చదవడానికి, ప్రిపరేషన్ సరిగ్గా లేదని చెప్పేసి.
అవన్నీ కూడా పక్కన పెట్టండి. ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా ఒక్కటే టెంపోతో మీరు చదవాలి. ఓకే, మీ చేత మేడం గారు లాగే మీ చేత కూడా ఉద్యోగం కుట్టించడానికి మా సైడ్ నుంచి 100% మేము ఎఫర్ట్ పెడతాము. అందులోని వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యాకల్టీస్తో మీ క్లాసెస్ చెప్పిస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ శివకోటి అప్పారావు సార్ అయితే ఇంతవరకు దాదాపు 28 ఇయర్స్ ఆఫ్లైన్లో టీచ్ చేశారు. మొట్టమొదటిసారి ఆన్లైన్లో మన అకాడమీలో చెప్పడం మా అదృష్టంగా మేము ఫీల్ అవుతున్నాం. అదేవిధంగా సార్ క్లాసెస్ మన ప్లాట్ఫామ్ ద్వారా మీ వరకు వస్తున్నాయి కాబట్టి మీరు కూడా దాన్ని 100% యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా, మీరు ఏపీలో ఎక్కడికి వెళ్ళినా ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పటికీ కూడా ఇటువంటి మంచి ఫ్యాకల్టీ అయితే మనకి దొరకరు. నేనే అది డైరెక్ట్గా చెప్తున్నాను. ఓకే, అదేవిధంగా ఎగ్జామ్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఎక్కువ టైం లేదు కాబట్టి ఇప్పటి నుంచే ఉన్న టైంని ఎఫెక్టివ్గా వినియోగిస్తే ఖచ్చితంగా మీరు కూడా ఈవిడలాగే మొదటి అటెంప్ట్ అయితే మొదటి అటెంప్ట్, లేదంటే మీరు ఇది ఎన్నో అటెంప్ట్ అవనాయండి, ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి పోస్ట్ని సాధిస్తారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా.